ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఎప్పుడు రొటీన్ గా నార్మల్ స్వీట్స్ కాకుండా అప్పటికప్పుడు కేవలం 15 నిమిషాల్లోనే తయారయ్యే బ్రెడ్ మలై టోస్ట్ ని ఎలా చేసుకోవాలో ఈ రోజు మనం చూద్దాం. దానికోసం బ్రెడ్ కి చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ ని కట్ చేసి ఇలా ఒక్కొక్క బ్రెడ్ ని 4 పీసెస్ గా కట్ చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. బాండీలో 50 గ్రాముల ఆయిల్, 1 స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ బ్రెడ్ ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్ మీద మంచిగా వేయించి ప్లేట్ లో వేసుకోవాలి. పాకం కోసం బాండీలో 1 కప్పు పంచదార, 1 కప్పు వాటర్ ని పోసుకొని పంచదార కరిగి ఇలా కొంచెం జిగురుగా వచ్చేలా చూసుకోవాలి. ఇందులో బ్రెడ్ ముక్కలను వేసుకుని మంచిగా పాకం పట్టించి వెంటనే తీసి పక్కన పెట్టుకోవాలి. కోవా కోసం బాండీలో 1/2 లీటర్ పాలు, 1 కప్పు పాల పొడిని వేసుకుని లో ఫ్లేమ్ మీద ఉండలు లేకుండా కలుపుకొని ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ పంచదారను వేసుకుని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. కోవా కొంచెం లూజ్ గా ఉన్నప్పుడే 1 స్పూన్ నెయ్యిని వేసుకుని కలిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ ముక్కని తీసుకొని మధ్యలో కోవా పెట్టి దానిపైన ఇంకొక బ్రెడ్ ముక్కను పెడితే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన బ్రెడ్ మలై టోస్ట్ రెడీ. మీరు ఎప్పుడైనా ఈ స్వీట్ ని చేస్తే కామెంట్ చేయండి.